మూడు పార్టీలు కష్టపడి అహర్నిశలు కష్టపడి విజయం సాధించామో అదే స్ఫూర్తితోటి పరిపాలన చేయవలసినటువంటి బాధ్యత మరి అందరి మీద ఉంది. ముఖ్యంగా మన అధినాయకుడైనటువంటి చంద్రబాబు గారు ఈ విధమైనటువంటి ఆలోచనతోటి మరి ఆఫీసుల్లో మరి ఇద్దరు ఫోటోలు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఇది ఒక సూచిక ప్రజలందరికీ కూడా. మేమందరూ కూడా కలిసే ఉన్నాము, కలిసే ప్రయాణం చేశాము, కలిసి విజయం సాధించాము, కలిసి ప్రయాణం చేయబోతున్న భవిష్యత్తులని చెప్పాలనేటువంటి ఒక దృష్టితోటి దూరదృష్టి గలవాడు, అనుభవజ్ఞుడు, ఈ రాష్ట్రాన్ని చారిత్రాత్మకంగా మార్చినటువంటి మహనీయుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ నిర్ణయం శిరోధార్యం అందరికీ కూడా, అందరు ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఇదే స్ఫూర్తితోటి టీడీపీ పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతి విషయాల్లో కూడా అన్నదమ్ముల భావంతో మరి ప్రతి విషయంలో కూడా షేర్ చేసుకుని మీకు మేము మీకు అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో కూడా వాళ్ళిద్దరు ఫోటో పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని మరొకసారి మా జనసేన పార్టీ తరఫున మరి చంద్రబాబు గారికి మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుచేతంటే మీకు తెలుసు, ప్రతిపక్షం ఓడిపోయినప్పటికీ 11 సీట్లు వచ్చినప్పటికీ వాళ్ళకి మనకి ఉన్నది కేవలం 12% మాత్రమే. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా శాశ్వతం కాదు. మనం చూసాం ఎంత అహంకారంగా ప్రవర్తించారో, ఎంత కక్షపూరితంగా ప్రవర్తించారో, ఎంత ఒక లెవెల్ నుంచి కాదండి, జగన్మోహన్ రెడ్డి నుంచి కింద వరకు కూడా అదే ఫలితం ఇప్పుడు వచ్చింది. ఎవరైనా ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యం ఎవరు కూడా పర్మనెంట్ కాదు. ప్రజల ఆశయాల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తే ఓటు అడగకుండానే మరలే తిరిగి వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ దృష్టితోటి మనం కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మరి అన్నదమ్ముల భావంతో ముందుకు వెళ్ళాలని, ఈ రాష్ట్రంలో ఈ కూటమి దేశం మొత్తానికే ఒక ఎగ్జాంపులరీగా చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పి సెలవు.